హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా వాట్సాప్లో మెసేజ్ చేశారు. బ్రదర్, నేను ప్రీవియస్ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఈపీఎఫ్ పాస్బుక్లో చూసినట్లయితే అక్కడ ఈపీఎఫ్ వెరిఫికేషన్లో ఉన్నట్లు ఒక మెసేజ్ అనేది కనిపించింది. ఏఎంటీ రిసీవ్డ్, క్రెడిట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ కనిపిస్తుంది. దీని యొక్క మీనింగ్ ఏంటి తెలుపగలరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ముందుగా మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ని అయితే ఇక్కడ ఓపెన్ చేద్దాము. సో ఈపీఎఫ్ పాస్బుక్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ మెంబర్ యొక్క టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వీరి యొక్క బ్యాలెన్స్ అయితే మనం చూస్తున్నాము. 65,000 పిఎఫ్ అమౌంట్ అనేది కనిపించింది. సో ఇక్కడ వీరు ఓల్డ్ కంపెనీ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు. సో ముందుగా వీరి యొక్క సర్వీస్ హిస్టరీ అయితే ఒకసారి చూద్దాము. వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, దానికి సంబంధించిన హిస్టరీ ఏమిటనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన సర్వీస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. ఇది ఓల్డ్ కంపెనీ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. ట్రాన్స్ఫర్ అయిందా లేదా, దాని యొక్క స్టేటస్ ఎలా చూపిస్తుంది అనేది చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ అయితే ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు చూడవచ్చు, చాలామంది ఈ విధంగా చూసే ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే రిసీవ్డ్, క్రెడిట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో చాలామందికి దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాలంలో మనకు పిఎఫ్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తే ఏంటంటే మనము ఒక కంపెనీ నుండి, అంటే ఒక పిఎఫ్ నుండి వేరే పిఎఫ్ రీజనల్లోకి మనం పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ పెన్షన్లో వచ్చేసి టైం పడుతుంది పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. అందుకోసం ఇక్కడ మనకు వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ వెరిఫికేషన్ అనేది మనకు ఒక 3 days లేదా 7 working days లోపు అయితే వెరిఫికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే మీరు ఓల్డ్ కంపెనీ నుండి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారో, సో ఈ ఐడి అనేది ఓల్డ్ కంపెనీ ఐడి. సో ఇక్కడ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా రావాలి కదా. అక్కడ ఎంతో కొంత అమౌంట్ మనం అక్కడ జమ చేసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ని ప్రస్తుత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కాబట్టి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటు దానికి సంబంధించిన వడ్డీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వెరిఫికేషన్లో ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకున్న తర్వాత ఒక 3 days 4 days తర్వాత పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ప్లస్ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది దాని యొక్క మీనింగ్ వెరిఫికేషన్ అంటే. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.